క్రీస్తునాథుని యందు పూజ్య గురువులు, మరి ముఖ్యముగా ఈ యాత్రికుల మాత పుణ్యక్షేత్రం యొక్క ఇన్ఛార్జ్ అయినటువంటి కేడిఎస్ఎస్ డైరెక్టర్ ఫాదర్ తోట జోసెఫ్ గారికి, ఇతర గురువులు మరియు కన్యాస్త్రీలు మరియు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ ముందుగా అమలోద్భవ మాత యొక్క పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. సంవత్సరంలో మరియమ్మ గారి పండుగలలో ఒక ప్రధానమైనటువంటి పండుగ ఈ అమలోద్భవ మాత పండుగ. అంటే మరియమ్మ గారు ఎటువంటి కళంకము లేకుండా, మలినము లేకుండా సృష్టింపబడినది, జన్మించింది అని మన విశ్వాసం. తిరుసభ మనకు బోధిస్తుంది. ఆమె జన్మ పాపరహితోద్భవి, అమలోద్భవి, నిష్కళంక మాత, ఇవన్నీ ఒకటే అర్థాన్ని ఇస్తాయి. అంటే ఈ విశ్వాసాన్ని లేకపోతే ఈ నమ్మకాన్ని తిరుసభ ఏదో సృష్టించింది కాదు. తిరుసభ సృష్టించినటువంటి నమ్మకము కాదు మరియమ్మ గారి గురించి. మరియమ్మ గారి గురించి ఉన్నటువంటి ఆమె బిరుదులన్నీ పరిశుద్ధ గ్రంథము మీద ఆధారపడినవే. పరిశుద్ధ గ్రంథాన్ని లోతుగా పఠించి గ్రహించటానికి ప్రయత్నించినప్పుడు ఆమె నిజస్వరూపము, ఆమెపై దేవుడు కురిపించినటువంటి అనుగ్రహాలు అన్నీ అర్థమవుతాయి. ఈ 2000 సంవత్సరాల నుంచి తిరుసభ ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తూనే ఉంది. ఇంకా సంపూర్ణంగా మనము అర్థం చేసుకోలేదు. అందుకే ప్రభు అంటారు, నేను వెళ్ళిన తర్వాత మీకు ఆత్మను పంపుతాను, ఆ ఆత్మ మీతో ఉంటారు, నేను చెప్పినటువంటి మాటలను ఇంకా మంచిగా గ్రహించటానికి ఆ ఆత్మ మీకు సహాయపడుతుంది అని చెప్పారు. అందుకే ఈ యాత్రలో మనం పరిశుద్ధ గ్రంథం ఇంకా చదువుతున్న కొలది ఇంకా లోతుగా అర్థం చేసుకుంటూ ఉంటాం. లూకా శుభవార్త మనం విన్నటువంటి సువిశేషములో 1వ అధ్యాయము 26 నుంచి 38 వరకు విన్నాం. సంవత్సరంలో ఎన్నోసార్లు వింటూ ఉంటాం, చెప్పినదే చెప్తూ ఉంటాం మేము కూడా. ఎందుకంటే మరియమ్మ గారి పండగలప్పుడు ఎప్పుడూ చదివే ఒక సువిశేషం ఇది. అయితే ఈరోజు ఈ పండుగ గురించి 2 మాటలు చెప్పిన తర్వాత యాత్రికులుగా ఈరోజు మనం ఆమెను కొనియాడుతున్నాం కాబట్టి ఆమె కూడా ఒక యాత్రికురాలు. ఏ విధంగా మన జీవిత యాత్రకు ఆమె సుమాతృకుగా ఉంటుంది. మన యాత్రలో మనందరము యాత్రికులమే అని ముఖ్యంగా ఈ సంవత్సరం జూబిలీ సంవత్సరం తిరుసభ మనకు గుర్తు చేస్తుంది. నిరీక్షణ యాత్రికులమని. అంటే ఈ యాత్రలో ఆమె కూడా ఒక యాత్రికురాలుగా జీవించింది కాబట్టి మనకు ఈ యాత్రను ఎలా కొనసాగించాలి అని మనకు నేర్పుతుంది. ఆ విషయం గురించి ఈరోజు ప్రసంగిస్తాను. దానికి ముందు 2 మాటలు ఈనాటి పండుగ యొక్క అర్థాన్ని చెప్తున్నాను. అంటే ఆమె నిష్కళంక మాతయని, అమలోద్భవి అని, పాపరహితోద్భవి అని పరిశుద్ధ గ్రంథంలోనే ఉన్నది అని చెప్పాను. ఈరోజు సువిశేషంలో తదుపరి 6వ మాసమున గాబ్రియేలు దేవదూత నజరేతు పట్టణములో గల ఒక కన్యక వద్దకు, మరియమ్మ అనే పేరు గల కన్యక వద్దకు వెళ్తారు. తదుపరి 6వ మాసమునంటే అంతకుముందు ఏదో జరిగింది 6 నెలల క్రితం. 6 నెలల క్రితం ఇదే దేవదూత యెరూషలేము దేవాలయములో అర్చకుడైనటువంటి జకర్యాకు కనిపిస్తాడు, ప్రత్యక్షమవుతాడు. పరిశుద్ధ గ్రంథములో ఎక్కడ దేవదూతలు కనిపించినా కానీ మానవులు భయకంపితులయ్యేవాళ్ళు. ఆ దృశ్యాన్ని చూసి
సాక్షాత్తు ఆ దేవుణ్ణి దర్శించినట్లే దైవదూతను దర్శించటం అంటే, దైవదూత ప్రత్యక్షం అవటం అంటే దేవుడు ప్రత్యక్షమైనట్లే. సాక్షాత్తు దేవుని సన్నిధిలో ఉండే ఒక దూత గాబ్రియేలు దూత. గాబ్రియేలు, రఫాయేలు, మిఖాయేలు వీళ్ళందరూ దేవుని సన్నిధిలో ఉండే దూతల గణం. ఆయనే వచ్చినప్పుడు ఆ ముఖకాంతి, ఆ ప్రత్యక్షతను తట్టుకోలేక అందరూ భయపడిపోయేవాళ్ళు. అందుకే దేవదూత ఎప్పుడూ భయపడవలదు అని చెప్తూ ఉండేవాడు. జకరియా ఈ దర్శనాన్ని చూసినప్పుడు భయపడిపోయాడు. భయపడవలదు అని చెప్పి, నేను దేవుడి నుంచి వచ్చాను, నీ దగ్గరకు ప్రత్యేకంగా ఒక సువార్తను తీసుకుని వచ్చాను, ఒక మంచి సందేశాన్ని తీసుకుని వచ్చాను అని చెప్పి బప్తిస్మ యోహాను యొక్క జననం గురించి వివరిస్తాడు. అది అయిన తరువాత 6వ మాసం, మళ్ళీ 6 నెలలకు మళ్ళీ ఇంకొకసారి దేవుడు గాబ్రియేలు దూతను మళ్ళీ కిందకు పంపించారు. మరియమ్మ అనే సాదాసీదా ఒక అమ్మాయి దగ్గరకు. కానీ నేను పోయినసారి కూడా చెప్పే ఉంటాను, ఎందుకంటే మరియమ్మ గారి యొక్క ఈ బిరుదు అమలోద్భవి అనేది ఎలా తిరుసభ గ్రహించిందో అని చెప్పటానికి ఈ పరిశుద్ధ గ్రంథం మనం చదివినటువంటి వాక్యాలే మూల కారణం. అందుకని మళ్ళీ చెప్తున్నాను, అన్ని చోట్ల దేవదూత దర్శనమిచ్చినప్పుడు ఆ ప్రత్యక్షతను, ఆ దర్శనాన్ని గాంచినటువంటి మనుషులు భయపడిపోయేవాళ్ళు. కానీ ఈరోజు శ్రద్ధగా ఈ సువిశేషాన్ని చదివితే ఆయన దర్శనాన్ని చూసి మరియమ్మ గారు భయకంపితులు కాలేదు, ఆమె కంగారు పడలేదు. అంటే అర్థం ఏంటి? తన విశ్వరూపముతో దేవదూత ఆమె ముందు నిలబడలేదు. చాలా అణకువుగా, వినయముగా ఆమె దగ్గరకు వచ్చాడు అని అర్థము. ఆయన వచ్చినప్పుడు ఆమె భయపడినట్లయితే ఆయన ఏదో విశ్వరూపం చూపించాడు అని అనుకోవచ్చు. ఆయనే భయపడుతూ అణకువగా, వినమ్రతగా ఆ మరియమ్మ గారి దగ్గరకు వస్తాడు. అంటే ఆమె ఎవరో గొప్ప వ్యక్తే అయి ఉండాలి. దేవుడు ఎప్పుడైతే ఆది కాండములో మనిషి పాపము చేసినప్పుడు రక్షించాలి అని నిర్ణయించుకున్నారు. ఈ రక్షణ కొరకు తన కుమారుని పంపించాలని ఎప్పుడో నిర్ణయించారు. ఈ కుమారుడు ఒక కన్యక ద్వారా జన్మించాలని కూడా ఆ నిర్ణయములో, ప్రణాళికలో భాగమే. అందుకని ఆమెను ప్రత్యేకంగా సృష్టించారు. తన కుమారుణ్ణి ఆమె గర్భములో ఉంచాలి అంటే ఆ గర్భము నిర్మలమైనదై ఉండాలి, నిష్కళంకమైనదై ఉండాలి, ఎటువంటి మలినము లేనిదై ఉండాలి. అందుకని ఆ విధంగా సృష్టింపబడినటువంటి ఒక స్త్రీ కాబట్టి, దేవుని తల్లి కాబోతుంది కాబట్టి ఆమె ముందు ఎంతో కొంత అణకువ అవసరం. అదే ఆ దేవదూత చూపిస్తున్నాడు. ఏదో నిశ్శబ్దంగా ఆమె ముందుకు వస్తాడు. ఆమె భయపడలేదు, మాట్లాడటం మొదలు పెడతాడు. రిజాయిస్ ఓ మేరీ, ఖైరే అనే ఒక గ్రీకు వెర్బ్ అన్నమాట అక్కడ ఉపయోగించబడింది. ఆవే, హెయిల్ మేరీ, హెయిల్ అనే మాట కాదు, నిజంగా దేవదూత చెప్పినటువంటి మాట. రిజాయిస్ ఓ మేరీ, ఆనందించమ్మ, నువ్వు సంతోషించు. ఎందుకంటే నిన్ను సకల అనుగ్రహాలతో నింపి ఆ దేవుడు సృష్టించాడు. ఏదో నేను ఈరోజు వచ్చి నిన్ను ధన్యురాలను చేయడం లేదు, ఈరోజు వచ్చి దేవుని యొక్క అనుగ్రహాన్ని నీపై కురిపించటం లేదు. ఈ రోజు నుంచి నీవు ధన్యురాలవు కాదు. నీవు జన్మించక పూర్వమే నీవు దేవుని ప్రణాళికలో, దేవుని మదిలో ఉన్నటువంటి దానవు. నిన్ను ప్రత్యేకంగా సృష్టించారు. అనుగ్రహ పరిపూర్ణురాలా, నీవు సంతోషించు. అక్కడ వాడినటువంటి గ్రీకు మాట యొక్క అర్థం అన్నమాట ఇది. ఆ మాట, నీవు సకల అనుగ్రహాలతో నింపబడిన దానవు. ఇప్పుడు కాదు దేవుడు నిన్ను అనుగ్రహించింది అని అర్థము. అది ఒక పెద్ద కేఖారితోమేనే ఒక మాట ఉంటుంది గ్రీకులో, దాని అర్థమే ఇది. ఈ రోజు నుంచి కాదు నువ్వు ధన్యురాలవు,
ఎప్పటి నుంచో దేవుడు నిన్ను ధన్యురాలుగా చేసి సృష్టించారు అని అర్థము. అందుకే ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని ఆమె దగ్గరకు వస్తాడు. ఎందుకు నిన్ను ఇన్ని అనుగ్రహాలతో నింపి నిష్కళంకంగా ఒక ప్రత్యేకంగా సృష్టించింది, నిర్మలంగా సృష్టించింది? ఎందుకంటే నీ గర్భమున సాక్షాత్తు ఆ దేవుని కుమారుడు జన్మించబోతున్నాడు. అందుకనే నిన్ను ఈ విధంగా సృష్టించింది. ఈ పుట్టబోయే బిడ్డ మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడతాడు. సాక్షాత్తు ఆ దేవుడే నీ గర్భము నుంచి జన్మించబోతున్నాడు. అందుకే నిన్ను ఈ విధంగా సృష్టించింది అని చెప్తున్నాడు. మరియమ్మ గారు నిర్మల మాత, అమలోద్భవి, నిష్కళంక. అది ఆమె కొరకు, ఆమెనేదో గొప్ప వ్యక్తిగా సృష్టించటం కోసం దేవుడు చేసింది కాదు. తన కోసం చేసుకున్నటువంటి ఒక అద్భుతమైన సృష్టి మరియమ్మ గారు. తన కోసం చేసుకున్నటువంటి అద్భుతమైన సృష్టి. తాను ఈ లోకానికి వచ్చేటప్పుడు, ఇప్పుడు నేను మీరైతే మన తల్లి ఎవరు కావాలో మనము ఎన్నుకునే భాగ్యం మనకు లేదు. ఇప్పుడు భార్యను ఎంచుకోవాలంటే ఓ తెల్లగుందా నల్లగుందని ఎంతమందిని చూస్తున్నారు? నిజమా కాదా? అట్లానే మీరు తల్లిని కూడా ముందే మీరు ఎంచుకోవచ్చు. అంటే మీరు ఎటువంటి తల్లిని ఎంచుకుంటారు? నిజమా కాదా? మీరు ఎర్రగా పుట్టాలంటే మీ తల్లి కూడా ఎర్రగా ఉండాలని కోరుకుంటారు. అట్లానే దేవునికి ఆ సాధ్యత ఉంది. తన తల్లిని ఎన్నుకునే he had the possibility to choose his mother. అందుకని he would choose the best, of course. అందుకనే కావాలని ఆమెను నిష్కళంకముగా, నిర్మలముగా సృష్టించుకున్నారు. తిరుసభ ఈ మాటల ఆధారంగానే ఆమె అమలోద్భవి అని బిరుదునిచ్చి నిష్కళంక మాతగా ఆమెను కొనియాడుతుంది. ఇది క్రీస్తు ప్రభు యొక్క, దేవుని యొక్క అవసరం. ఈ నిర్మలత్వం, ఈ నిష్కళంక లేకపోతే అమలోద్భవి మాత. ఆరు నెలల క్రితం ఇదే దేవదూత వచ్చి జకరియాతో ఒక మంగళవార్త చెప్తాడు. దేవుడు మీ ప్రార్థనను ఆలకించాడు, ఇంటికి వెళ్ళు, నీ భార్య అయిన ఎలిజబెత్ గర్భము ధరిస్తుంది. మీరు ప్రార్థనలు చేశారు చాలా సంవత్సరాలు, బిడ్డ కావాలి అని. ఇదిగో ఇప్పుడు విన్నారు. గాడ్స్ టైమింగ్ ఈజ్ నాట్ యువర్ టైమింగ్. మీరు ప్రార్థించినప్పుడు ఆయన సమాధానం ఇవ్వకపోవచ్చు, కానీ ఈరోజు దేవుడు మీ ప్రార్థనను ఆలకించి మీ ప్రార్థనకు సమాధానం ఇస్తున్నారు. వెళ్ళు, నీ భార్య గర్భము దాలుస్తుందని చెప్పారు. అంటే వీళ్ళ ప్రార్థనలకు ఫలితము బప్తిస్మ యోహాను గారి జననం. కానీ మరియమ్మ గారు ఎటువంటి ప్రార్థన చేయలేదు, ఎటువంటి కుమారుణ్ణి కూడా షీ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ చైల్డ్. కుమారుడు జన్మిస్తారని కూడా ఆమె ఊహించటం లేదు. దేవుడు ఆమెకు ఇచ్చినటువంటి అనుగ్రహము, ఈమె నిష్కళంకంగా పుట్టడం దేవునికి అవసరం. ఆమె కన్యకగా ఉండటం దేవుని అవసరం. నిజంగా ఈ సువిశేషాన్ని చదివినప్పుడు అందరూ అనుకుంటారు లూకా గారు ఏదో మరియమ్మ గారిని ధన్యురాలని చెప్పడం కోసం రాశారు అని. ఇది నిజంగా చెప్పాలంటే మరియమ్మ గారి గురించినటువంటి సువిశేషము కాదు, ఇది క్రీస్తు ప్రభువు గురించినటువంటి సువిశేషం. ఆయన నిజ స్వరూపాన్ని, ఆయన ఎవరు, ఆయన స్వభావం ఏంటి అని తెలియచెప్పే ఒక సువిశేషం ఇది. ఈ రోజుల్లో మనము క్రీస్తు జననాన్ని గురించి ధ్యానిస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో కొన్ని వారాలలో క్రిస్మస్ పండుగను కూడా జరుపుకోబోతున్నాం. అయితే ఆయన దేవుని కుమారుడు అని పిలువబడాలి అంటే ఒక కన్యక నుండే జన్మించాలి. పాత నిబంధనలో లాగా పురుషుల ప్రమేయంతో జన్మిస్తే ఆయన దైవ కుమారుడు కాడు, మరొక పురుషుని కుమారుడవుతాడు. అందుకని ఒక కన్యక నుండి, అమలోద్భవి అయినటువంటి కన్యక నుంచి, నిష్కళంక మాత నుండి జన్మించి ఆయన దైవ కుమారుడుగా ఈ లోకానికి వచ్చారు. అందుకనే ఈ కారణాల వల్ల పరిశుద్ధ గ్రంథములో స్పష్టంగా ఉంది కాబట్టే అర్థం చేసుకున్నటువంటి తిరుసభ ఆమెను నిష్కళంక మాతగా ప్రకటించింది. అంతేగాక ఆమె లూర్దు నగరములో
ప్రత్యక్షమైనప్పుడు ఆమె చెప్పింది, నేను నిష్కళంక మాతను అని. దేవుడు నన్ను ఎటువంటి మలినము లేకుండా సృష్టించారు అని ఆమె ప్రత్యక్షంగా చెప్పింది తన గురించి. ఈరోజు ప్రత్యేకంగా ఆ పండుగను చేసుకుంటున్నటువంటి ఈరోజు మనం కూడా మలినము లేకుండా, దోషములు లేకుండా నిర్మలమైన జీవితాన్ని జీవించాలని, ఎటువంటి పాపాలు మనకు సోకకుండా ఉండి ఈ జీవిత యాత్రలో పవిత్రులముగా, పరిశుద్ధులుగా జీవించాలని ప్రార్థన చేసుకుందాం. ఆ తల్లి మనకు తోడు ఉంటుంది. మనలను కూడా నిర్మలమైనటువంటి జీవితాన్ని గడపటానికి మనకు సహాయపడుతుంది. మొదటి పఠనములో మనము ఆదికాండము నుంచి చదివాం. అక్కడ పాపము చేసినటువంటి ఆదాము ఏవలు దేవుని ముందు నిలవలేకపోయారు, దేవుని సన్నిధిని తట్టుకోలేకపోయారు, దాక్కుంటున్నారు. దేవుడు వచ్చినప్పుడు పాపము మనిషి జీవితానికి చేసేది ఇదే. ఇప్పుడు కూడా మనం పాపము చేసినప్పుడు మనలో ఉన్నటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని కోల్పోతాం. ఎంతవరకైతే పరిశుద్ధంగా, నిర్మలముగా జీవించటానికి ప్రయత్నిస్తామో, ఎంతవరకైతే పరిశుద్ధంగా ఉండగలుగుతామో అంతవరకు ఆ నిజమైనటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవిస్తాం. దేవుడు వచ్చి అడగలేదు ఎందుకు చేశారు ఈ పాపమని. వాళ్ళకే అర్థమైంది, వాళ్ళు దేవుని ఆజ్ఞను మీరారు అని సిగ్గుతో వాళ్ళు తలదాచుకుంటున్నారు. దేవుడు వచ్చి వాళ్ళను కలవడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఆయన ముఖాన్ని చూడలేక దాక్కున్నారు. మనం పాపము చేసినప్పుడు దేవుని బిడ్డలుగా ఉన్న మన అధికారాన్ని కోల్పోతాం. దేవుని బిడ్డలుగా మనకు ఉన్నటువంటి ఆ ఘనతను కోల్పోతాం. దేవుని బిడ్డలుగా మనకు ఉన్నటువంటి స్వాతంత్ర్యాన్ని కోల్పోతాం. దేవుని బిడ్డలమంటే మా అధికారము గలవాళ్ళం, సైతాను మీద పెత్తనం చలాయించగలిగినటువంటి వాళ్ళము, సైతానును జయించగలిగినటువంటి వాళ్ళము దేవుని బిడ్డలు అంటే. కానీ పాపము చేసినప్పుడు బలహీనపడిపోతాం, బానిసలం అవుతాం, ఆ ఘనతను కోల్పోతాం. జ్ఞానస్నానము పొందినప్పుడు గురువు మీ మీద ఒక ధవళ వస్త్రాన్ని, తెల్ల వస్త్రాన్ని వేసి, ఈ ధవళ వస్త్రమును ధరించుము, జీవితాంతము వరకు నిర్మలముగా ఉండుము అని చెప్తారు. పాపము చేసినప్పుడు ఈ ధవళ వస్త్రం, ఈ తెలుపుదనం పోయి మురికిగా తయారవుతాం మనం. అందుకే తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు, పాపములో కూరుకుపోయినటువంటి ఆ కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఆ తండ్రి ఏమేం చేస్తారో మీకు తెలుసు. ఇదిగో వాడికి వస్త్రములను ఇవ్వండి, వాడు కోల్పోయినటువంటి ఘనతను తిరిగి ఇద్దాం. బానిస అయిపోయాడు, ఆ ధవళ వస్త్రము మురికి అయిపోయింది, వాడికి కొత్త వస్త్రాలు ధరించండి అంటారు. పాపము చేసినటువంటి వీడు బానిస అయిపోయాడు. పొరుగు దేశంలో పరదేశులతో పని చేయటం వలన, వారి సాంగత్యం వలన వీడు బానిస అయిపోయాడు. అందుకని వీడికి స్వాతంత్ర్యాన్ని ఇద్దాము, వీడికి చెప్పులు తొడగండి. వీడికి ఉన్నటువంటి అధికారాన్ని కూడా కోల్పోయాడు మన ఇంటిలో, అందుకనే వాడికి ఉంగరం తొడగండి. వాడు ఇక్కడ నుంచి వెళ్ళిపోయినప్పుడు మన ఇంటికి సంబంధించినటువంటి వాడు కాదు, కానీ ఇప్పుడు తిరిగి వచ్చాడు. ఇక నుంచి వాడు ఇంటికి సంబంధించిన వాడు. So the father gives him back his lost dignity, his lost freedom and his belongingness and his lost authority. పాపము చేసినప్పుడు బలహీనులమైపోతాము. మళ్ళీ దేవునితో సఖ్యపడినప్పుడు ఆయన మనకు ఆ ధైర్యాన్ని, ఆ స్వాతంత్ర్యాన్ని, ఆ ఘనతను తిరిగి ఇస్తారు. మొదటి పఠనములో జరిగింది ఇదే. పాపములో పడ్డారు, ఆ దేవుని ముందు నిలబడలేకపోయారు. పాపములో పడ్డప్పుడు మనం కూడా మొఖాలు చూసుకోలేం కదా మనం కూడా. అందుకనే ఎంతవరకైతే నిర్మలముగా, పవిత్రంగా, పరిశుద్ధంగా జీవించగలుగుతామో దేవుని ముందు, ఇతరుల ముందు, మన ముందు కూడా ప్రశాంతంగా, సమాధానంగా జీవించగలుగుతాము. నిజమైనటువంటి ఆనందము ఇక్కడ నుంచే వస్తుంది. ప్రపంచము మొత్తాన్ని జయించినా కానీ ఆ ఆనందము రాదు. ఎప్పుడైతే
నిర్మలముగా జీవించటం ప్రారంభిస్తామో, ఎప్పుడైతే మన మాటలు, మన చేతలు, మన క్రియలు, మన ఆలోచనలు నిష్కళంకంగా నిర్మలంగా ఉంటాయో పరిశుద్ధులంగా సంతోషంగా ఉండగలుగుతాం. అది మొదటి పఠనం మనకు నేర్పే సందేశం. అయితే ఇంక 4 మాటలు మరియమ్మ గారి యొక్క యాత్రికురాలు అని చెప్పాను. దేవదూత వచ్చి అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము అని చెప్పినప్పుడు ఆమె నిస్సందేహముగా ఆ దేవునితో, నేను దేవుని దాసురాలను, నీ మాట చొప్పున జరుగునుగాక అన్నప్పుడు ప్రారంభమైంది మరియమ్మ గారి యొక్క యాత్ర. ఈ యాత్ర ముగిసేది కలువరి కొండ మీదనే. మాట ఇచ్చిందో లేదో వెంటనే 1వ అధ్యాయము లూకా శుభవార్త 38వ వచనములో త్వరితగతిన మరియమ్మ గారు ఎలిజబెతమును సందర్శించటానికి సుదూర ప్రాంతానికి, కొండ ప్రాంతానికి బయలుదేరింది అని చదువుతాం. అంటే తన మొదటి యాత్రను ప్రారంభించింది. ఆ తరువాత బెత్లెహేముకు యాత్ర ప్రారంభించారు యోసేపు మరియమ్మలు. అక్కడ శిశువుకి జన్మనిచ్చిన తరువాత హేరోదు మీ బిడ్డను చంపటానికి చూస్తున్నాడు, బయలుదేరండి అని చెప్పాడు దేవుడు. వెంటనే బయలుదేరి ఐగుప్తునకు పలాయనమైపోయారు. మరొక సుదీర్ఘమైనటువంటి యాత్ర. మళ్ళీ తిరిగి నజరేతుకు వచ్చారు. మీరు ఒక్కసారి ఊహించుకోండి, ఈ రోజుల్లాగా విమానం ఎక్కితే అక్కడ దిగటం కాదు, లేకపోతే రైలు ఎక్కితే అక్కడ దిగటం కాదు. గాడిదల మీదో లేకపోతే నడకనో వెళ్ళాలి. దారులు ఇప్పటిలాగా ఈ దారి తీసుకుంటే నందికొట్కూరు వెళతాము అని అటువంటి డైరెక్షన్స్ ఏమీ ఆ రోజుల్లో ఉండేవి కాదు. దారులు తప్పిపోయేవాళ్ళు. ఒకసారి యెరూషలేము నుంచి యెరికో పట్టణం వెళుతుంటేనే సంరక్షణ లేదు, బందిపోట్లు వాణ్ణి చంపటానికి చూశారు అని మనము లూకా శుభవార్త 10వ అధ్యాయంలో చదువుతాం. అటువంటి సురక్షితము లేనటువంటి ప్రయాణాలు. మీరు ఒక్కసారి ఊహించుకోండి ఆమె యొక్క యాత్రలన్నీ. ఆ తరువాత నజరేతు నుంచి తన కుమారుడు పరిచర్యను ప్రారంభించినప్పుడు ఆయన చూడటానికి యాత్రలు. నక్కలకు బొరియలున్నవి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి, నాకైతే ఏమీ లేవు అని ఆయనకి ఇష్టం వచ్చినట్లు ఎక్కడికంటే అటు తిరుగుతున్నాడు. ఈమె ఆయన వెంట ఎక్కడ ఉన్నాడా చూద్దామని తరచుగా యాత్రలు చేసేది. చివరికి ఆయన యెరూషలేమునకు వెళ్ళాడు. ఆయనతో పాటు యెరూషలేమునకు వెళ్ళింది. ఆ శిలువ క్రింద నిలబడింది. ఆమె తన యాత్రను కూడా అంతటితో ముగిస్తుంది. శ్రద్ధగా ఈ యాత్రల గురించి ధ్యానిస్తే 3 విషయాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. లేకపోతే 3 విషయాల గురించి నేను చెప్తాను. ఇట్ వాజ్ ఎ పిల్గ్రిమేజ్ ఆఫ్ హోప్, ఆఫ్ ఫెయిత్. మొట్టమొదటిగా ఆమె విశ్వాసముతో చేసినటువంటి యాత్రలు అవి. ఆదికాండములో యావే దేవుడు అబ్రహాముతో చెప్తారు, నేను చూపించే స్థలానికి వెళ్ళు, నీకున్న సమస్తాన్ని, నీ వాళ్ళను తీసుకొని నేను చూపించే ఒక దేశానికి వెళ్ళు అని అన్నారు. ఎక్కడికో తెలియదు, కానీ ఎవరు చెప్పారో ఆయనకు తెలుసు. He doesn't know where to go, but he was sure the person who asked him to go. ఆయన మీద ఉన్నటువంటి విశ్వాసముతో తన ప్రాంతాన్ని వదిలిపెట్టి ఎక్కడికో తెలియదు, అయినా కానీ తన యాత్రను ప్రారంభిస్తాడు అబ్రహాము. అంతటి విశ్వాసము కలిగినటువంటి మరియమ్మ గారు. అందుకే నేను ప్రభువు దాసురాలను. ఏ విధంగా పాత నిబంధనలో అబ్రహాము, మోషే, ఇతర ప్రవక్తలు నీ యందు విశ్వాసముంచి తమ సర్వస్వాన్ని సంపూర్ణంగా నీ ముందు సాగిలపడ్డారో, నీ చిత్తానికి, నీ సంకల్పానికి తలవంచారో, నేను కూడా వారిలాగానే నీ దాసురాలుగా మారుతున్నాను. నేను కూడా విశ్వాసంతో ఈ యాత్రను ప్రారంభిస్తున్నాను అని చెప్తుంది. అందుకే ఎక్కడికో తెలియదు, వెళ్ళండి దూర ప్రాంతానికి అంటే ఐగుప్తుకు ప్రయాణమయ్యారు ఇద్దరు. వాళ్ళకి తెలియదు ఎక్కడికి వెళ్ళాలో, ఎవరు ఆశ్రయమిస్తారో. ఆమె జీవితమంతా ఒక యాత్ర.
ఈ యాత్రలో విశ్వాసమే ఆమెను నడిపించింది. అదే విశ్వాసము గనుక లేకపోతే ఎప్పుడో నిరుత్సాహానికి, నిరాశకు, నిస్పృహకు లోనయ్యేదే. కానీ ఎక్కడ కూడా ఆమె వింటున్నటువంటి మాటల వలన కానీ, ఆమె చూస్తున్నటువంటి విషయాలు కానీ ఆమెను ఎక్కడా దే నెవర్ డిస్టర్బ్డ్ హర్. ఆ మాటలు కానీ, ఆ చూస్తున్నటువంటి సంభవాలు, సంఘటనలు కానీ ఆమెను ఎక్కడ కూడా డిస్టర్బ్ అంటే ఏమంటారు, ఆటంకం కాదు, కలవరపరచలేదు. అది కలవరపరచలేదు, భయపడలేదు ఎక్కడ. ఏంటి, ఒక ఖడ్గము నీ హృదయంలో దూసుకుపోతుందని ఒక ఆయన అంటాడు. ఇంకొక ఆయన వచ్చి ఇదిగో ఈయన జగతికి జ్యోతి అవుతాడు అని అంటాడు. ఇజ్రాయేలు ప్రజల రక్షణకు మూలకారకు అవుతాడని ఇంకొక ఆయన అంటాడు. ఎక్కడో గొర్రెల కాపరి మధ్యరాత్రిలో వచ్చి ఈయన రక్షకుడు అని వాళ్ళేదో చెప్తున్నారు. ఇవన్నీ చూసినటువంటి మరియమ్మ గారు ఇంకొక దేవదూత వచ్చి పరిగెత్తండి, మీరు ఐగుప్తుకని అంటున్నారు. నిన్ననే కదా ఈయన రక్షకుడని చెప్పావు, మహోన్నతుడు, మహనీయుడు, మహోన్నతుని కుమారుడని చెప్పావు. ఈరోజేమో పరిగెత్తమంటున్నావు, ఆయన ఎవడో చంపుతాడు, దూరదేశాలకు వెళ్ళమని అంటున్నావు అని ఎప్పుడూ ప్రశ్నించలేదు. కలవరపడనటువంటి ఒక విశ్వాసము ఆమెది. దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నా, ఏ యాత్ర చేపట్టమన్నా కానీ ఆమె వెనుకంజ వేయకుండా దేవుని చిత్తానికి తలవంచి యాత్రలు ప్రారంభించింది. ఎందుకంటే ఎక్కడికి వెళతామో తెలియకపోయినా ఎవరు నడిపిస్తున్నారో ఆమెకు స్థిరంగా తెలుసు, దృఢంగా తెలుసు. తనతో పాటు దేవుడు నడుస్తున్నారు అని, ఆయనే నడిపిస్తున్నారు అని ఆమెకు దృఢమైనటువంటి విశ్వాసం ఉంది. అందుకే ఆమె స్తోత్ర గీతములో కూడా పాడుతుంది, ఆయన వాగ్దానములను నిలబెట్టుకునే దేవుడు, ఇచ్చిన మాటను తప్పేవాడు కాదు అని బాహాటంగా దేవుని గురించి కీర్తిస్తుంది. అంటే దేవుడు విశ్వసనీయుడు, ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాడు అని నమ్మింది కాబట్టి ఎక్కడికైనా వెళ్ళటానికి సిద్ధపడింది. తాను ఒంటరి దానిని కాదు, ఈ యాత్రలో ప్రభువు తోడుగా ఉన్నారు. పిలిచినటువంటి దేవుడు, ఈ బాధ్యతను అప్పగించినటువంటి దేవుడు తనను ఎన్నటికి విడనాడడు అని దృఢంగా నమ్మింది కాబట్టే ధైర్యంగా ఈ యాత్రలన్నిటినీ ఆమె చేపట్టింది. చివరి వరకు, కలవరి వరకు కూడా ఎటువంటి కలవరం చెందకుండా కలవరి కొండ వరకు కూడా చేరింది. అంటే ఆమె నుంచి నేర్చుకోవలసింది ఈ విశ్వాసం. దేవుడు నాతో ఉన్నారు. ఈ యాత్రలో ఆమెకు కూడా కష్టాలు ఎదురయ్యాయి, కన్నీళ్లు ఎదురయ్యాయి, ఇబ్బందులు ఎదురయ్యాయి, ఆకలి దప్పులు ఎదురయ్యాయి. కానీ ఎక్కడా దేవుణ్ణి శంకించలేదు, అనుమానించలేదు, కలవరపడలేదు. ప్రభువు నాతో ఉన్నారు అని చివరి వరకు విశ్వసించింది. మన జీవిత యాత్రలో కూడా మనకు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. దేవుడు మనతో పాటు ఉన్నారు, మనలను తన ఆత్మ చేత అభిషేకించారు కాబట్టి ఎటువంటి ఇబ్బందులు రావు. జీవితమంతా పూలపాన్పే అనుకుంటే తప్పు. మరియమ్మ గారిని దేవుడు ఎన్నుకున్నారు, ఆత్మతో నింపారు, తన కుమారునికి జన్మనిచ్చింది. సాక్షాత్తు ఆమె చేతుల్లో ఉంది. ఎవరు అనుకుంటున్నారు? ఆ దేవుడే, సమస్త సృష్టికి కారకుడైనటువంటి ఆయనే ఆమె చేతుల్లో ఉన్నాడు, వాళ్లతో పాటున్నాడు. అయినా కానీ హేరోదు రాజు చంపుతాడన్న భయంతో పరుగులు తీశారు. అంటే కష్టాలు తప్పకుండా ఉంటాయి ఈ యాత్రలో. దేవుడు మనతో ఉన్నప్పటికీ ఈ ఇబ్బందులు, ఇక్కట్లు ఉంటాయి. కానీ ఎవరైతే నేను ఒంటరి దాన్ని కాదు, ఒంటరి వాడిని కాదు, నాతో యేసు ప్రభు ఉన్నారు, నా జీవిత యాత్రలో నడుస్తున్నారు, నేను కడవరకు మీతో ఉంటాను అని వాగ్దానం చేశారు దేవుడు. ఆ మాట ఎప్పుడు గుర్తుంచుకుంటే చాలు. నేను మీతో ఉంటాను లోకాంత్యం వరకు అని చెప్పారు. నేను మీతో నడుస్తాను. మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నేనే చొరవ తీసుకొని మీ జీవితంలోనికి ప్రవేశిస్తాను, మీతో ముచ్చటిస్తాను, తిరిగి మీలో ఉత్సాహాన్ని నింపుతాను అని ఆ ప్రభువే వాగ్దానం ఇచ్చారు. కాబట్టి ఆ మాటల యందు విశ్వసిస్తే ఈ జీవిత యాత్ర మనకు కూడా సులభంగా ఉంటుంది.
మరియమ్మ గారిలాగా. సో ఇట్ వాజ్ ఏ పిల్గ్రిమేజ్ ఆఫ్ ఫెయిత్. ఆ విశ్వాసం ఉంది కాబట్టి ఆ యాత్ర ఆమెకు కష్టతరం కాలేదు, సులభంగా చివరి వరకు చేరుకున్నది. ఎక్కడా విశ్వాసాన్ని కోల్పోలేదు, కలవరము చెందలేదు. రెండవది, ఇట్ వాజ్ ఏ పిల్గ్రిమేజ్ ఆఫ్ లవ్. ఆమె ఏదో స్వార్థం కోసం ఈ పరుగులు తీయలేదు, స్వార్థము కోసం ఈ యాత్రలు చేపట్టలేదు. ఇతరులకు మేలు చేకూర్చటం కోసం, మేలు చేయటం కోసం ఈ యాత్రలను ప్రారంభిస్తుంది. నేను చెప్పినట్లు లూకా శుభవార్త 1వ అధ్యాయము 39వ వచనములో మొట్టమొదటి యాత్రను ప్రారంభిస్తుంది. ఎవరు చెప్పారు ఆమెను వెళ్ళమని? ఆ కొండ ప్రాంతాలలో నివసిస్తున్నటువంటి ఎలిజబెతమ్మ వద్దకు వెళ్ళమని దూత చెప్పలేదు, దేవుడు చెప్పలేదు. కానీ తన అనుభవాన్ని ఎలిజబెతమ్మతో పంచుకోవాలి అని, ఎలిజబెతమ్మను కూడా ఎవరు అర్థం చేసుకోలేరు. ఆ స్థితిలో వృద్ధాప్యములో ఉంది ఆమె, గొడ్రాలు, భర్త వృద్ధాప్యములో ఉన్నాడు, కానీ ఒక శిశువుకి జన్మనిస్తుంది. సిగ్గుగా ఉంది ఆమెకు. ఆ వయసులో 70 సంవత్సరాలప్పుడు గర్భం దాల్చడం అంటే మరి సిగ్గుగానే ఉంటుంది. అందుకే ఆమె బయటకు రావడం లేదు. అటువంటి ఆమె దగ్గర కొన్నాళ్ళు గడపాలి అని, ఆమెను ప్రోత్సహించాలి అని, ఈ అనుభవం గురించి, తాను పొందినటువంటి అనుభవం గురించి ఆమెతో పంచుకోవాలన్న ఉద్దేశంతో భారమైనప్పటికీ, దూరమైనప్పటికీ ఆ యాత్రను ప్రారంభిస్తుంది. అంటే ఆమెను ఓదార్చటానికి, ఆమెను ప్రోత్సహించటానికి, బలపరచటానికి ఈ యాత్రను ప్రారంభిస్తుంది. అంతేకాదు, తనతో పాటు యేసుప్రభువుని కూడా ఆ గృహానికి తీసుకొని వెళుతుంది. ఆ గృహానికి సంతోషాన్ని, ఆనందాన్ని తీసుకుని వెళుతుంది. అందుకే ఎలిజబెతమ్మ అంటుంది, అమ్మా, నీవు నా ఇంట్లో అడుగు పెట్టగానే నీవు సాక్షాత్తు దేవుణ్ణి నా ఇంటికి తీసుకొని వచ్చావు. అందుకే నా గర్భములో ఉన్నటువంటి శిశువు గంతులు వేస్తున్నాడు, ఆనందముతో కేరింతలు కొడుతున్నాడు అని ఎలిజబెతమ్మ చెప్తుంది. చూడండి, మరియమ్మ గారు ఎందుకు ఈ యాత్రను చేపట్టింది? ఇతరులలో ఆనందాన్ని నింపటం కోసం, ఇతరుల జీవితాలలోనికి దేవుణ్ణి తీసుకొని పోవడం కోసం, వారు కన్నీటితో ఉన్నప్పుడు ఓదార్చటం కోసం, వారు బలహీనంగా ఉన్నప్పుడు బలపరచటం కోసం, తాను కొంత ఇబ్బంది పడినప్పటికీ ఈ యాత్రను చేపట్టి వాళ్ళ దగ్గరకు వెళ్ళి బలపరిచింది. మనం కూడా చాలా యాత్రలు చేస్తూ ఉంటాం. పాతకాలంలో బంధువులు కొంచెం కష్టాల్లో ఉన్నారు అంటే ఆ రోజుల్లో నడిచి కూడా వచ్చి చూసేవాళ్ళు. ఈ రోజులు యాత్రలు సులభమయ్యాయి, కారులున్నాయి, మోటార్ సైకిళ్ళు ఉన్నాయి. అయినా కానీ చుట్టాలు ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే పోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. నిజం. షికారులకి వెళ్ళటాలంటే, షికారులు ఏమంటారు, ఎక్స్కర్షన్స్, లేకపోతే హాలిడేస్, అదే, వాటికైతే కుటుంబాన్ని తీసుకొని వారాలు వారాలు ఎన్ని డబ్బులైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగానే ఉంటారు. ఈ మధ్య మొదలైంది. భార్యలు భర్తలను వేధిస్తూ ఉంటారు, మమ్మల్ని హాలిడేస్కి ఇదిగో సెలవులకు తీసుకొని పోవాలి. ఈ వంటలు వార్పులు పక్కన పెట్టి మమ్మల్ని సెలవులకు వెళ్ళాలి 4 రోజులు. మన దగ్గర ఇంకా ఆ సంస్కృతి ఇంకా రాలేదు. కానీ యూరోప్ దేశంలో ప్రతి సంవత్సరం ఈ సెలవులు లేకపోతే వాళ్ళకి సంవత్సరం గడవదు. తప్పకుండా సంవత్సరంలో 15 రోజుల నుంచి నెల రోజుల పాటు సెలవులు తీసుకోవాల్సిందే. ఏమీ పని బాట లేకుండా, పని చేయకుండా ఎక్కడికన్నా వెళ్ళాల్సిందే. అందరూ వెళతారు, పేదవాళ్ళు వెళతారు, ఉన్నవాళ్ళు కూడా వెళతారు. ఆ సంస్కృతిలో భాగం అయిపోయింది అది. మన దగ్గర కూడా మొదలైంది. ఎవరైనా ఆపదలో ఉన్నారు, వెళ్ళి ఒక మాట చెప్తే ఊరట పొందుతారు. కొంత సమయం వాళ్ళతో గడిపితే వాళ్ళకు కొంచెం ఊరట కలుగుతుంది. ఎవరికి సమయం లేదు. మా అక్కయ్య కూడా అప్పుడప్పుడు కొంచెం బాధల్లో ఉన్నప్పుడు మా అమ్మతో చెప్తాను, అమ్మ నువ్వు ఎందుకు వెళ్ళమంటాయా, నేను ఎక్కడ వెళతానంటుంది. తల్లిదండ్రులకు కూడా లేదు, బిడ్డల దగ్గరికి వెళ్ళి కొంత సమయం గడుపుతాము. వాళ్ళు బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఉంటే మన సాన్నిధ్యంతో వాళ్ళని కొంచెం ధైర్యం వస్తుంది అని మర్చిపోతున్నటువంటి రోజులు ఇవి. మరియమ్మ గారు మనకు నేర్పుతుంది. ఇటువంటి
కొన్ని ఇబ్బందులు పడైనా కానీ నలుగురి జీవితాలలో కొంత సంతోషాన్ని నింపాలి. అప్పుడే మన బ్రతుకులకు, మన జీవితాలకి ఎంతో కొంత అర్థం ఉంటుంది. మీరు, మీ కుటుంబం, మీ భార్య, మీ బిడ్డలు ఎవరికి కావాలి? నలుగురికి కాదండి, మా భార్య పిల్లల కోసం నేను ఎంత కష్టపడుతున్నానో. హూ కేర్స్ అబౌట్ ఇట్? స్వార్థమే అది. నా బిడ్డలకు అడిగిందంతా ఇస్తున్నానండి. స్వర్గానికి వెళ్ళినప్పుడు యేసు ప్రభువుగా దేవుడు మిమ్మల్ని ఈ ప్రశ్నలు వెయ్యరు. మీ భార్యకి ఏం చేశావు, మీ బిడ్డలకు ఏం చేశావు అని. ఆపదలో ఉన్న వాళ్ళకి ఏం చేశావు అని అడుగుతారు. అందుకని మరియమ్మ గారు ఏ విధంగానైతే ఇబ్బంది పడినా కానీ తోటి వారి జీవితములో ఆనందము నింపటం కోసం, వాళ్ళని ప్రోత్సహించటం కోసం, కన్నీటిని తుడవటం కోసం యాత్రలు చేసింది. మన యాత్రలకు కూడా సార్థకత ఉండాలి, అర్థం ఉండాలి అంటే నలుగురికి ఉపయోగపడే యాత్రలు జీవితంలో అవి చాలా ప్రాముఖ్యమైనవి. అది రెండవ విషయం. ఇట్ వాజ్ ఎ పిల్గ్రిమేజ్ ఆఫ్ లవ్. యేసు ప్రభువుని తనతో పాటు తీసుకొని వెళ్ళింది. ఇతరుల జీవితాలలో అంధకారములో ఉన్నటువంటి వారి జీవితాలను వెలిగించటానికి ఇబ్బంది పడినా కానీ యాత్రలు చేసింది. ఇక మూడవది, హర్ పిల్గ్రిమేజ్ వాజ్ ఎ పిల్గ్రిమేజ్ ఆఫ్ హోప్. నమ్మకముతో, నిరీక్షణతో కూడినటువంటి యాత్రలు ఆమెవి. ఈ సంవత్సరం అంతా మనము నిరీక్షణ యాత్రికులమని తిరుసభ మనకు గుర్తు చేస్తుంది. మనందరము యాత్రికులం. ఎక్కడ ప్రారంభమైంది మన యాత్ర? ఎక్కడ ప్రారంభమైంది చెప్పండి? ఇంటికాడ ప్రారంభమైంది. ఇంటికాడ నుంచి హాస్టల్ దాకా మన యాత్ర కూడా దేవుని దగ్గర నుంచే ప్రారంభమైంది. దేవుడు తన ఆత్మను నింపి మనను ఇక్కడికి పంపించారు. మట్టి బొమ్మను తీసుకొని తన శ్వాసను ఊదారు. అట్లానే తల్లి గర్భములో ఉన్నప్పుడు దేవుడు తన ఆత్మను ఊది జీవాన్నిచ్చారు. అక్కడ ప్రారంభమైంది మన యాత్ర. దేవుని నుంచి ప్రారంభమైనటువంటి యాత్ర తిరిగి ఎక్కడికి వెళుతుంది? మన యాత్ర ఎక్కడ ముగుస్తుంది? సమాధిలో కాదు. ఆ సమాధి నుంచి కూడా మరొక యాత్ర ప్రారంభమవుతుంది. అక్కడ నుంచి తిరిగి స్వర్గరాజ్యాన్ని చేరే వరకు మన యాత్ర కొనసాగుతూనే ఉంటుంది. అంటే ఈ యాత్రలో కూడా మనందరము యాత్రికులమని తిరుసభ గుర్తు చేస్తుంది. ఈ జీవితం ఒక యాత్ర. అయితే ఈ యాత్రలో మరియమ్మ గారు మనకు సుమాతృకగా నిలుస్తున్నారు. ఈ యాత్రలో ధైర్యంగా ముందుకు సాగాలి అంటే నిరీక్షణ మనలను ముందుకు నడిపిస్తుంది అని తిరుసభ గుర్తు చేస్తుంది. నిరీక్షణ లేకపోతే యాత్రకు అర్థం ఉండదు. ఇఫ్ దెర్ ఈస్ నో హోప్. ఇప్పుడు ఇంటికి వెళుతున్నారంటే సంతోషంగా వెళతారు మీరు. ఎందుకు? మీ అమ్మ వాళ్ళు ఎదురు చూస్తున్నారని. అక్కడ అమ్మ వాళ్ళు ఎవరూ లేరనుకోండి, అన్నలు తమ్ముళ్ళు ఎవరూ లేరు, అప్పుడు ఆ యాత్ర అంత సంతోషంగా ఉండదు. అక్కడ మన కోసం మన తల్లిదండ్రులు, మనను ప్రేమించే వాళ్ళు ఎదురు చూస్తున్నారు అంటే అప్పుడు ఆ యాత్ర చాలా అర్థవంతంగా ఉంటుంది. అమ్మగారులు కూడా అంతా వదిలిపెట్టి దేవుణ్ణి అనుసరిస్తారు. కానీ ప్రతి సంవత్సరం ఇంటికి ఎప్పుడు వెళదామా అని, సెలవులు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తూ ఉంటారు. మీ గురించి ఇంకా చెప్పే అవసరం లేదు. నేను కూడా ఎప్పుడు వెళతానా ఇంటికి అని ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాను. ఎందుకు? అక్కడ మా అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది కాబట్టి. మనను ప్రేమించే వాళ్ళు ఎదురు చూస్తున్నప్పుడు మన యాత్రకు ఒక అర్థం ఉంటుంది. ఇదే నిరీక్షణ యాత్రికులం అంటే అర్థం ఇదే. వీఆర్ హోపింగ్ ఫర్ సంథింగ్. దేనికోసమో నిరీక్షిస్తున్నాం. అందుకే ఈ యాత్రను కొనసాగిస్తున్నాం. కష్టాలు వచ్చినా, కన్నీళ్లు వచ్చినా ముందుకు నడుస్తున్నాము సంతోషంతో. ఇజ్రాయేలు ప్రజలు ఏ విధంగానైతే 40 సంవత్సరాల ఆ ఎడారి యాత్రను సంతోషంతో ముందుకు నడిచారో, ఎందుకు? వాళ్ళ కళ్ళ ముందు వాగ్దాన భూమి కనిపిస్తుంది. స్వేచ్ఛ, స్వాతంత్ర్యము, పాలు తేనెలులకే ఒక భూమి వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తుంది. కాబట్టి ఎండనక వాననక యాత్రను సాగించారు. నిరీక్షణ యాత్రికులు.
నిరీక్షణ ఉంది కాబట్టి ఆ యాత్ర సులభమైంది. మన జీవితంలో కూడా నిరీక్షణ ఉండాలి. రేపో మాపో స్వర్గానికి చేరుతాం, దేవుడు ఏర్పాటు చేసినటువంటి నివాస స్థలములోనికి వెళతాము అని గుర్తుంచుకుంటే ఈ యాత్ర సులభమవుతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఆ రాబోవు ఆ స్వర్గము, ఆ ఆనందాన్ని మదిలో ఉంచుకుంటే ఈ కష్టాలన్నీ మాయమైపోతాయి. అందుకనే నిరీక్షణతో ఈ యాత్రను సాగించాలి అని తిరుసభ మనకు నేర్పిస్తుంది. ఈ నిరీక్షణ యాత్రకు తిరుసభ కూడా సుమాతృకగా మరియమాతనిస్తుంది. ఆమె ఏ విధంగానైతే నిరీక్షణతో దేవుని యొక్క ప్రణాళిక మీద నమ్మకముతో నా యందు జన్మించింది లోకరక్షకుడు అని నమ్మింది, విశ్వసించింది. అందుకే ఆమె యాత్ర సులభమైంది. ఆమె మన జీవిత యాత్రకు కూడా సుమాతృకగా నిలుస్తుంది. అందుకని ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియమ్మ గారు కూడా ఒక యాత్రికురాలు అని చెప్పాను. ఆమె యాత్రలో విశ్వాసముతో నిండినటువంటి ఒక యాత్ర ఆమె జీవిత యాత్ర. ప్రేమతో కూడినటువంటి నలుగురికి ఉపయోగపడే యాత్ర ఆమె జీవితం. నమ్మకముతో కూడినటువంటి యాత్ర ఆమె జీవితం. మన జీవితాలకు కూడా ఆమె సుమాతృకగా నిలుస్తుంది. మన జీవితము కూడా ఒక యాత్ర. దేవుని మీద విశ్వసించి ఆయన మనలను విడనాడడు, వాగ్దానములను నిలబెట్టుకునే దేవుడు అని ఎంతవరకైతే గుర్తుంచుకుంటామో, విశ్వాసములో ఎదుగుతామో, ఈ యాత్ర సులభంగా ముందుకు సాగుతుంది. ఆమె వలె మనము కూడా నలుగురికి ఉపయోగపడే యాత్రలు చేపట్టాలి ఈ జీవితంలో. ఈ జీవిత యాత్రలో మనము, మన జీవితము, మనకున్న సమస్తము నలుగురికి ఉపయోగపడాలి. అప్పుడే ఈ యాత్రకు అర్థం ఉంటుంది. అదేవిధంగా ఈ యాత్ర నిరీక్షణతో కూడినటువంటి, ఏదో ఊరికే ప్రయాణించటం లేదు. మన కోసం ఏదో గొప్ప బహుమానాన్ని దేవుడు మన కోసం దాచిపెట్టి ఉంచారు. అందుకోసం మన దృష్టిని దానిపై సారించి ఈ యాత్రలో సంతోషంగా ముందుకు వెళ్ళాలి. ఆ ప్రభువు మనకు తోడుగా ఉండాలి అని, ఈ యాత్రను సులభతరం చేయాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఈ మరియ తల్లి వద్దకు వచ్చిన మీ అందరినీ ప్రభువు సమృద్ధిగా దీవించాలి అని ఆమె యొక్క ప్రార్థన సహాయమున దేవుని యొక్క ఆశీర్వాదాలు మెండుగా మనపై ఉండాలని ప్రార్థిస్తూ పితా పుత్ర పవిత్రాత్మ నామమున